బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుమలలో వర్షం దంచుకొడుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దైవ దర్శనానికి వెళ్లడం వారికి కష్టంగా ఉంటుంది. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలి అని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ఇక ఇప్పటికే గోగర్భం పాప వినాశనం పూర్తిగా నిండిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాయుడుపేట, పెళ్లకూర, ఓజిలి మండలాలలో వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాలలో రహదారులపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో ఇవాళ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శుభం బన్సల్. అటు తిరుమలలో కూడా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తిరుమలలో పాప వినాశనం గేట్లు 1 ఇంచు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాలలో రోడ్లపై వర్షపు నీరు చేరింది. తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు సూళ్లూరుపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పంట పొలాలలో వర్షపు నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుపతి జిల్లాపై తీవ్రంగా ఉంది. దీని ప్రభావంతో తిరుపతి అర్బన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కొర్లకుంట, సత్యనారాయణపురం, లక్ష్మీపురం సర్కిల్ ప్రాంతాలలో వరద నీరు రోడ్లపైకి చేరింది. దీంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. అటు నెల్లూరు జిల్లాను వర్షాలు వెంటాడుతూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల మళ్లీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తూ ఉంది. దీనివల్ల ఇటీవల వేసిన వరి నారుమళ్లు ఎక్కడ దెబ్బతింటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.